రోడ్లు ఎలా ఉన్నాయి ఇక్కడ? రోడ్ల కింద పడితే మనం లేవి ఇంకో ముగ్గురు వచ్చి లేపాలి. ఇంకో రోజుకి పోతుంటే వస్తుంటే రోడ్లు ఏం కానీ పోయే బండ్లకి టిప్పర్లకి నడిచే కళ్ళు అసలు వచ్చాక మా రేచిగట్లు వచ్చినాయేమనుకుంటారు ఇంటికి వచ్చాక. అట్టున్న రోజు తుమ్మనాశ్ర పోతాడు, పొంగిడి శ్రీనివాసరెడ్డి పోతాడు. వాళ్ళు వచ్చినప్పుడు ఏదో ఎగరకుంటా గుంటా గిత్త గుంటలు నింపుకొని చూపిస్తారు. ఇక్కడ 3 సార్లు ఇప్పుడు ధర్నా చేసిన ఎవరికే ధర్నా చేయడం ఏది చెప్తాం అన్నారు. రైల్వేల మీద అబ్జెక్షన్ పెట్టారు కానీ అది ఉట్టిదే. వాళ్ళ పని వాళ్ళు 3 లైన్లు వాళ్ళు లోపల వేసుకున్నారు. ఇది వదిలేశారు. మీరు చేయించుకోమని రోడ్డు కూడా పోయించుకొని వాళ్ళు సెంట్రల్ గవర్నమెంటే వదిలేసిన ఈ గవర్నమెంట్ చేత కాక వదిలేసి వాళ్ళ మీద నేర్పుతారు తప్ప రెండోది ఏం లేదు. ఇంత తప్ప రెండోది ఏం లేదు. చాలా వరకు కూడా వాహనదారులు మాత్రం అనేక ఇబ్బందులు పడుతున్న పరిస్థితి వస్తుంది. దాదాపు కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఈ రోడ్డు అభివృద్ధి జరగటం చెప్పి పక్కన రైల్వే ట్రాక్ ఉన్నప్పుడు కూడా రైల్వే ట్రాక్కి సంబంధం లేదు. ఇక్కడ ఉన్న అధికారులు కార్పొరేటర్లు మాత్రం పట్టించుకోవడం చెప్తారు. గత ప్రభుత్వం అంతే ఉంది, ఇప్పుడు వచ్చిన కొత్త ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అంతే ఉంది కూడా వాపోతున్న పరిస్థితి. ప్రస్తుతం అంతా పాటు ఇక్కడ ఒకరిని అడిగి చూద్దాం అసలు రోడ్లు ఎలా ఉన్నాయి అడిగి చూద్దాం. కొంచెం మనం చూడొచ్చు దృశ్యాల్లో కూడా దాదాపు రోజుకి ఒక 100 వాహనాలు, ఆటోలు కానివ్వండి, బైకులు కానివ్వండి, ట్రాక్టర్లు కానీ అది పెద్ద ఎత్తున రోజుకి వెళ్తున్న పరిస్థితుల్లో మాత్రం రోడ్లు మాత్రం అధ్వానంగా ఉందని చెప్పి ఇక్కడ వాపోతున్న పరిస్థితి. ప్రస్తుతం అంతా పాటు ఉన్నారు అక్కడ చూద్దాం. ఇక్కడ రోడ్లు ఎలా ఉన్నాయి? ప్రభుత్వం ఎలా ఉందో రోడ్డు కూడా అలాగే ఉంది. అంటే మంచిగా ఉన్నది అంటే ప్రభుత్వం మంచిగా ఉన్నట్టు, బాగలేదు అనుకుంటే ప్రభుత్వం కూడా రోడ్డు బాగాలేకపోతే ప్రభుత్వం కూడా బాగాలేనట్టు. ఈ గత కాలనీ బడి 23 సంవత్సరాలు 2003, 2004లో పడ్డది. అప్పటి నుంచి ఇప్పటి వరకు మంత్రులు మారుతున్నారు, ఎమ్మెల్యేలు మారుతున్నారు, ప్రభుత్వాలు మారుతున్నాయి, అధికారులు మారుతున్నారు, కలెక్టర్లు మారుతున్నారు. ఎంతమంది మారినా కానీ ఇక్కడ ప్రజల బతుకులు మాత్రం మారట్లే. అదే ఊరు, అదే రోడ్డు, అదే పనులు. పొద్దున లేవాలి, పొట్ట చేత పట్టుకొని పోవాలి, మళ్ళీ సాయంత్రం పూట పొట్ట చేత పట్టుకొని ఇంటికి వచ్చి పడుకోవాలి. ఒకరోజు పనికి పోకపోయినా ఇంట్లో వెళ్ళే పరిస్థితి లేదు. అన్ని పేద కుటుంబాలే. 70% ప్రతినిత్యం ఖమ్మం పోయి పనులు చూసుకొని నైట్ పూట వచ్చేటోళ్ళే. వీధి లైట్లు సరిగ్గా లేవు. ఈ రోడ్లు వర్షాలు వచ్చినప్పుడు గుంటలు. పట్టణ ప్రగతి అని ప్రతి సంవత్సరం నిధులు శాంక్షన్ అవుతున్నాయి, ఎడిపోతున్నాయో తెలియట్లేదు. ప్రతి శివరాత్రి జాతరకి సపరేట్గా గవర్నమెంట్ నిధులు మంజూరు చేస్తుంది. శివరాత్రి జాతరకి ఆ జాతర మట్టి ఎడిపోతుందో ఆ డబ్బులు ఎడిపోతున్నాయో తెలియదు. కాంట్రాక్టర్లకి అయితే మామూలుగా పైపైన చేసి వదిలేస్తున్నారు. ప్రతి సంవత్సరం ఇదే ప్రాబ్లమ్స్. ఏదో వస్తున్నామంటే చేస్తున్నాం. రోజుకి సైకిళ్ళు, ఆటోలు, ట్రాక్టర్లు, ఇసుక ట్రాక్టర్లు, కంకర ట్రాక్టర్లు, నీకు గ్యాస్, నీకు కూరగాయలు పండ్లు అమ్మేట్టుకునేటోళ్ళు, వ్యాపారం చేసుకునేటోళ్ళు, నిత్యం వందల సంఖ్యలో వాహనాలు, వేల సంఖ్యలో జనాలు. నీకు ప్రతినిత్యం జైలుకు కూడా మినిమం 3-4 ట్రిప్పులు. ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి ప్రతి పోలీస్ స్టేషన్లో సంబంధించినటువంటి ఏ కేసులో అయినా సరే ఖైదీలని జైల్లో సబ్మిట్ చేయాలంటే ఈ రోడ్లో నుంచే వెళ్ళాలి. కానీ వాళ్ళ పోలీసు వాళ్ళు కూడా మస్తు ఇబ్బంది పడుతున్నారు. ప్రభుత్వ అధికారులు కూడా ఇబ్బంది పడుతున్నారులే కానీ ఎవరికి చెప్పుకోలేకపోతున్నారు. వాళ్ళు కూడా వాళ్ళ పై ఆఫీసర్లకు చెప్పినా కూడా ఇప్పుడు సీఎం వచ్చినా, పిఎం వచ్చినా, మంత్రులు వచ్చినా నైట్ రోడ్లు అయిపోతున్నాయి. కాంట్రాక్టర్లకు ఫోన్ చేస్తారు, వచ్చి పైన మసిపూసి మారేడుకాయ చేస్తారు, వెళ్ళిపోతారు. ఎన్నిసార్లు ఫిర్యాదులు ఇచ్చినా చేద్దాం అదే మాట తప్ప చేస్తున్నా వర్కర్లు వస్తున్నారు, మీరు టీంను పంపిస్తున్నా, మీరు దగ్గరుండి పని చేయించుకోండి అని మాత్రం నోటి నుంచి రాదు. నువ్వు పోయినా, నేను పోయినా, ప్రతిపక్షం పోయినా, అధికార పక్షం పోయినా, మిత్రపక్షం పోయినా సావు కబురు చల్లగా చెప్తారు. ఏమని చెప్తారు? చేద్దాం, చేపిస్తాం, అవుతాయి, అన్నీ అవుతున్నాయి, ఇవి కూడా అవుతాయి. 20 సంవత్సరాల నుంచి అదే మాట, అదే ధ్యాస తప్ప నాయకుల్లో మార్పు రావట్లేదు, అధికారుల్లో మార్పు రావట్లేదు. కొత్తగా వచ్చిన కలెక్టర్ గారు మరి ఈ ఏరియా చూశారా లేదా? వెహికల్లో వచ్చి కాకుండా ఓన్లీ బైకుల మీద, సైకిళ్ళ మీద నాయకులు అప్పుడప్పుడు పర్యటనలు చేస్తారు కదా సిటీలలో. ఏదో డెవలప్ చేస్తాము మేము, వర్కర్లు పనిచేస్తారో లేదా ఎంక్వైరీ కోసం చేస్తాం అంటారు కదా. అదేదో నడక పాదయాత్ర చేసుకుంటూ ఈ ఏరియాలలో తిరిగితే ఇక్కడున్న జనాల పరిస్థితులు, ఇక్కడున్న పబ్లిక్ పరిస్థితులనే వాళ్ళకి నేరుగా తెలుస్తాయి. ఏదో ప్రెస్ వాళ్ళు, ఏదో పేపర్ వాళ్ళు ఏదో రాసి ఫోటోలు పేపర్లకు వస్తున్నాయి, ఏదో చూస్తున్నాం. అధికారులు ఫోన్ చేసి ఏందని చెప్పేసి నాయకులకు ఫోన్ చేస్తే వాళ్ళు ఏం లేదు, రోడ్లు అన్నీ బాగానే ఉన్నాయి, వాళ్ళకి ఏదో పని పాట లేక రేటింగ్ కోసం అని చెప్పేసి ప్రెస్ వాళ్ళు వచ్చి 4 ఫోటోలు తీసుకుంటారని ఏదో మసిపూసి మారేడుకాయ చేసి అధికారులు చెప్పుకొని కాలం వెళ్ళ తీసుకుంటారు తప్ప ఇక్కడ ఏపాటికి నాయకులు పని వస్తే 10 రూపాయల పనికి 100 రూపాయలు బిల్లు పెట్టుకోవటం, 80 రూపాయలు జేబులో వేసుకోవటం, గట్టిగా ఎవడన్నా క్వశ్చన్లు వేస్తే వాళ్ళ మీద అక్రమ కేసులు పెట్టి లోన్ అయిపోయటం. వాళ్ళని వేధించడం వల్ల అడిగేటోడు కూడా కరువు అయిపోయిండు.
గత 2-3 సంవత్సరాల పోయినసారి మున్నేరు వరద వచ్చిన కాడి నుంచి ఇప్పటివరకు ఎంతోమంది ప్రతిపక్ష నాయకులు కానీ, అధికార పక్ష నాయకులు కానీ, మిత్రపక్ష నాయకులు కానీ, కుల సంఘాలు కానీ, ఏరియా వాళ్ళు కానీ, ఆటో డ్రైవర్లు కానీ, కార్మిక సంఘాలు కూడా ఎంతమంది ధర్నా చేసినా, ఎంతమంది ఎన్ని రకాలుగా పెట్టినా అధికారులను పిలిపించేసి అరెస్ట్ చేయటం, పిటి కేసులు పెట్టడం తప్ప చేసేది ఏమీ లేదు. వాళ్ళ మీద ఉన్న ధ్యాస ఈ రోడ్డు మీద ఉంటే బాగా డెవలప్ అయింది. ప్రభుత్వం మీ ప్రధాన డిమాండ్ ఏంటి? ప్రధాన డిమాండ్ ఏం లేదు, పేదలు ఎక్కడైతే ఉన్నారో అక్కడ డెవలప్ కావాలి. నాయకుల ఇళ్ళ ముందు, అధికారుల ఇళ్ళ ముందు, ఎమ్మెల్యేలు ఎంపీలు వాళ్ళు ఏదైనా ప్లేసులు కొన్నారంటే వాళ్ళ కాడికి నేరుగా రోడ్లు పోసుకుంటారు. ఆ పార్టీకి అది, ఈ పార్టీకి, ఏ పార్టీ అయినా సరే అన్ని పార్టీలు ఒకటే. పైకి తిట్టుకున్నా కొట్టుకున్నా లోకల్ మొత్తం ఎవరు కావాలంటే వాళ్ళు సపరేట్గా ఫోన్లు చేసుకుంటారు, మాట్లాడుకుంటారు, వాళ్ళ పని వాళ్ళు చేయించుకుంటారు. కానీ పేదలు మాత్రం పేదల లెక్కనే ఉంటారు. కొట్లాడేటోళ్ళు పేదల కోసం కొట్లాడుతున్నా అని చెప్పుకుంటారు, చేసేటోళ్ళు పేదలకు చేస్తున్నాం అని చెప్పుకుంటారు. కానీ పేదలకు ఎప్పుడు ఎవరు ఏ పార్టీలు కూడా చేయదు. నీకు మొత్తం పాలకులు, అధికారులు వీళ్ళు చూసుకోవడమే సరిపోద్ది. ఓకే, మొత్తం చూసినట్టయితే ఏదైతే మనం చూడొచ్చు, ఖమ్మంకి కొత్తపేట దూరం ఉన్న దానమయ్య పార్కు వద్ద చూసుకున్నట్టయితే మాత్రం వాహనదారులు మాత్రం అనేక ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు రొక్కాడితే నొక్కారనే పరిస్థితుల్లో వాళ్ళు పనులకు వెళ్ళి వచ్చే సమయంలో మాత్రం ఈ వాహనాలు ఇక్కడి నుంచి వెళ్ళిన లోపం వాహనాలు వెళ్తున్న నేపథ్యంలో మాత్రం ఆ రోడ్లు బాగా డ్యామేజ్ కావడంతో బండ్లు ఎగురుకుంటూ పోతున్న నేపథ్యంలో మాత్రం చాలామంది ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే గర్భిణీ స్త్రీలు డెలివరీ కానీ హాస్పిటల్కి వెళ్ళాల్సిన పరిస్థితుల్లో మాత్రం అత్యవసర పరిస్థితుల్లో అర్ధరాత్రి సమయాల్లో కూడా ఇక్కడి నుంచి ఆటోలో వెళ్ళే సమయంలో మాత్రం అనేక ఇబ్బందులు పడుతుందని చెప్పి వాపోతున్న పరిస్థితి అనిపిస్తుంది. ప్రధానంగా అయితే చిన్నపిల్లలుగా స్కూల్స్కి వెళ్ళేవాళ్ళు కానీ, అదేవిధంగా కూలీనాలు వెళ్ళేది కానీ, వృద్ధులు కానివ్వండి, రోజుకి వేల సంఖ్యలో ఇక్కడ వాహనాలతో వెళ్ళే వాళ్ళ పరిస్థితి ఎక్కువ ఉన్న నేపథ్యంలో మాత్రం ఇక్కడ దాదాపు 20 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ ఈ రోడ్డు వేయకపోవడం మాత్రం ఇక్కడ చాలామంది ఇక్కడ నగరవాసులు మాత్రం ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికైనా సరే ఈ రోడ్లు వేయాలని చెప్తారు. గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం చేయలేదు, కానీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా వచ్చిన నేపథ్యంలో మాత్రం ఏదైతే మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఉన్న నియోజకవర్గంలో కూడా రోడ్లు ఇంత అధ్వానంగా ఉన్నాయనే అనేది కూడా వాళ్ళు వాపోతున్న పరిస్థితి. ఇప్పటికైనా సరే అధికారులు స్పందించి రాష్ట్ర ప్రభుత్వం కానీ, అదేవిధంగా జిల్లాకు సంబంధించిన మంత్రి కానివ్వండి, కలెక్టర్ కానీ, అధికారులు కానీ వెంటనే స్పందించి దానమయ్యగూడెంకి వెళ్ళే రోడ్డును మాత్రం పూర్తిగా అభివృద్ధి చేయాలని చెప్పి కూడా ఇక్కడ కాలనీ వాసులు మాత్రం డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇది కొంత అదే పరిస్థితి.